ఒక అంశాన్ని గతంలో కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేసినాం. మరొకసారి ఆ అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఫోటోను చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా పోలీస్ సంబంధించి కానిస్టేబుల్ ఏ విధంగా ఇక్కడ మరి సంఖ్యలు వేసిండు, ఏ విధంగా ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు అనే ఒకసారి ఈ ఫోటోలో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటే మనం చూడొచ్చు, ఇక్కడ చాలా క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ ఒక కానిస్టేబుల్, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు కదా, ఖైదీలాగా. ఈ ఖైదీలాగా ఉన్నటువంటి వ్యక్తి వాస్తవంగా అయినా మరి ఒక మూఠా నాయకుడు కాదు, ఒక ఏదైతే మరి ఒక రేప్ చేయలేదు, ఒక అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కడ చేసిన దాఖలా లేవు. కేవలం ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉంటుందో ఆయనకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కొంతవరకు అయితే మరి నిరసన తెలియజేసారు. ఆ ప్రయత్నంలో పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఆపి మరి పూర్తి మొత్తంలో వాళ్ళని భౌతికంగా దాడులు చేసిన పరిస్థితులు కూడా మనం చాలా చూసినాం. ఎక్కడనో కాదు ఇదంతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో జరిగిన ఉద్ఘాటన గురించి నేను చెప్తున్నా. ఇక ఈయన పేరు ఏం పేరు అంటే ఈ పెద్ద ఆయన పేరు వాస్తవంగా మరి ఈయన పేరు హీరియా నాయక్. కొడంగల్లో ఉన్నటువంటి ఏదైతే లగాచెర్లకు సంబంధించి ఈ యొక్క రైతు, ఈ రైతుకు సంబంధించిన పేరు హీరియా నాయక్. ఈ హీరియా నాయక్ సంబంధించి మరి ఈయన చేసిన ఘోరం ఏంది, నేరం ఏంటంటే ఈయనకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో వ్యవసాయానికి సంబంధించిన భూమి, మరి వ్యవసాయానికి సంబంధించిన భూమి ఏదైతే ఉంటుందో ప్రభుత్వం జప్తు చేసుకొని, అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు దారదత్తం చేద్దాం అనుకునేది, అక్కడ పూర్తి మొత్తంలో ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని మరి కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి రైతులు ఉంటారో ముక్త కంఠంతో, అంటే ఈ పార్టీలకు సంబంధం లేదు, దాంట్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగా మరి వీళ్ళందరినీ కూడా, అంటే రైతులను సుమారు 100 మంది రైతులను వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళను కొంతమందిని జైలు కూడా పంపించారు. చిత్రహింసలకు కూడా గురి చేసినట్టు చాలామంది ఏదైతే రైతులకు సంబంధించి కూడా మన వైఆర్టీవీతో కూడా చాలా సందర్భాల్లో కూడా వారు షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక మరి పులిచెర్ల తండకు సంబంధించి ఈ పులిచెర్ల తాండకు సంబంధించి మరి రైతు వాస్తవంగా ఈయనకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉంటుందో అదంతా ప్రభుత్వం తీసుకోవద్దు, మా భూములు ఇయ్యం, మా భూములంతా కూడా సస్యశ్యామలంగా పచ్చదనంగా ఉండే వాటిని కాపాడుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటి మీద కన్ను పడ్డది, మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇవ్వమని అయితే వీళ్ళు ముక్త కంఠంతో చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంతో పాటు అనేక ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు కూడా వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. మరి హీరియా నాయక్ సంబంధించి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయనకు పాపం అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈయనకు ఏదైతే గుండె నొప్పి వచ్చింది, అంటే హార్ట్ అటాక్ రావడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే జైలుకు సంబంధించిన సిబ్బంది కూడా హాస్పిటల్కి తరలించారు. చాలా కర్కశంగా, ఎంత కర్కశంగా అంటే రైతుల ప్రభుత్వం అని చెప్తున్నటువంటి రేవంత్ సర్కారు మరి రైతులకు సంఖ్యలు వేసి మరి ఏదైతే హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించడం పట్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఇక చాలా వరకు ప్రభుత్వం మీద మండిపడ్డ పరిస్థితులు కూడా మనం చూసినాం. మొత్తానికి చూడొచ్చు, అంటే రైతులకు రేవంత్ సర్కార్ ఇస్తున్నటువంటి గౌరవం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఒక ఏదైతే అంతర్రాష్ట్ర మూటానో లేకపోతే అంతర్ జిల్లా మూటానో ఏ విధంగానైతే వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారో అదే లెక్క, అదే ఎట్లా చేస్తున్నారో మరి ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తారో, దొంగలను కావచ్చు నేరస్తులను కావచ్చు ఏ విధంగా ట్రీట్ చేస్తారో మరి రైతులను కూడా ఆ విధంగా ట్రీట్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన ఘటన కూడా చాలా వరకు కన్నింటి పర్యతమయ్యే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించి మరి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్స్ సంబంధించి ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ కూడా పూర్తి మొత్తంలో ఇక మరి ప్రభుత్వం చేసినటువంటి అక్కడ లగాచర్లు చేసినటువంటి ఉదాంతాలను కూడా పూర్తి మొత్తంలో బయట పెట్టింది. చాలా అంశాలను కూడా మరి చెప్పింది. ఇక రేవంత్ రెడ్డి సర్కార్కు ఇదొక గట్టి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని రోజులు కేవలం అక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే కుట్ర పన్నినాయి. అక్కడ ఉన్నటువంటి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా రైతులు కాదు, వాళ్ళంతా కూడా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలని అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల వాయిస్ కూడా చాలా డేర్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా వైఆర్టీవీ చాలా వరకు డేర్ చేసి వాళ్ళ వాయిస్ తీసుకునే ప్రయత్నం చేసింది. చాలామంది లంబాడి తాండలకు చెందినటువంటి మహిళలు చాలా వరకు ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కూడా చూసినాం. పోలీసులు అర్ధరాత్రి అని చూడకుండా ఇండ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళను చాలా వరకు శారీరకంగా హింసించి వాళ్ళను పట్టుకోలేని చోట ముట్టుకోలేని చోట
ముట్టుకొని వాళ్ళను చాలా వరకు అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా మనం చూసినాం. అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే కళ్ళు లేనటువంటి వృద్ధురాలను కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి కట్ట గుంజుకొని ఆమెను బూతులు తిట్టి ఆమె మీద భౌతికంగా దాడి చేసిన సంఘటనలు కూడా మీ కళ్ళకు కనబడేటట్టు మనం గతంలో చూపెట్టాం. ఇదంతా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సిగ్గుచేటుగా మనం వర్ణించాలి. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి చర్యల వల్ల దేశవ్యాప్తంగా పరువు మొత్తం బజారున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక దానికి సంబంధించి మరి ఇక ఒకసారి చూద్దాం ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి మరి ఎలాంటి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోబోతుందనే అంశాల గురించి కూడా ఒకసారి క్లారిటీగా మాట్లాడదాం. ఇక లగాచర్ల రైతులను చిత్రహింసలు పెట్టిండ్రు, పరిగి పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టిండ్రు. ఇక లగాచర్ల ఘటనలో ప్రభుత్వ కుట్రలు బట్టబయలయ్యాయి. పోలీసులు అతి ప్రవర్తన సాక్ష్యాలతో సహా బయటపడింది. గ్రామస్తులపై సర్కార్ చేసిన దమనకాండ 100% నిజమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ తేల్చింది. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యుల ఆదేశాలతో రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టారని చెప్పింది. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులే లక్ష్యంగా కేసులు పెట్టారని స్పష్టం చేసింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై కమిషన్ తీవ్ర స్థాయిలో మండిపడినట్టు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక లగాచర్లలో గొడవ జరిగిన నాటి దృశ్యం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద చాలా వరకు కూడా వ్యతిరేకతతో ఉన్నారు. మరి అక్కడ చాలా వరకు కూడా ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు కూడా మండిపడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో కలెక్టర్ కూడా అక్కడ పోవడానికి కూడా వీల్లేనటువంటి సందర్భంలో అక్కడికి ప్రభుత్వం కావాల్సుకొని కలెక్టర్ను పంపించి మరి దాడి చేసేటట్టు ప్రభుత్వం యొక్క ప్రణాళిక రూపొందించినట్టు కూడా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు చెప్తున్నారు. వాళ్ళ ఆవేశం అంటే కట్టెలు తెంచుకునేటువంటి ఆవేశం ఏదైతుందో అది వాళ్ళు ఎక్కడ కూడా మరి వాళ్ళు మొత్తం కూడా అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో అదేవిధంగా లగాచర్లలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి భూములను ప్రైవేట్ పరం చేస్తుంటే అవన్నీ కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కొంతవరకైతే ఆక్రోశానికి గురయ్యారు. దానికి ప్రభుత్వం కూడా చవి చూసింది. ఇక అంటే ప్రభుత్వం కూడా మరి అక్కడ లగాచర్ల భూముల్లో చాలా వరకు కుట్ర చేసింది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధికులు కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు అక్కడ మరి అవన్నీ భూములు కూడా తీసుకొని దాంట్లో సొంత ఫ్యాక్టరీలు కూడా నిర్మించుకుందామని కూడా మరి ఆలోచన చేసినట్టు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇంత ఉదాంతం జరిగినప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ఎక్కడ కూడా మరి ఏ ఛానల్లో కూడా చాలా వరకు చూపెట్టకుండా చాలా జాగ్రత్తగా వివరించింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేయాలి వయా జైలే అని చెప్పుకోవాలి. ఇక ఆ సిచ్యువేషన్లో మరి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా అంటే చాలా పార్టీలు కావచ్చు ప్రజా సంఘ నేతలు కావచ్చు కుల సంఘ నాయకులు కావచ్చు చాలా విధాలుగా చాలా అనేకమైనటువంటి సంఘాలు కూడా నేతృత్వంలో అనేక ఉద్యమాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. కేవలం వీళ్ళంతా ఏం చూపెట్టిరంటే అక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే అక్కడ కుట్ర చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సంబంధించి ఆడంతా కూడా వాళ్ళందరినీ రెచ్చగొట్టిరని అనేక సందర్భాల్లో వీళ్ళు స్టేజ్ల మీద కావచ్చు మైక్ల ముందు చెప్పారు. మరి చివరికి జాతీయ ఏదైతే మానవ హక్కుల సంఘం ఏదైతుందో మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మరి ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మొత్తం కూడా కుల్లయిందని చెప్పుకోవచ్చు. మరిగా బయట చెప్పొద్దని బెదిరించిర్రు. స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. పోలీసులు అది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే. ప్రతిపక్ష పార్టీలోనే టార్గెట్ చేసిర్రు. కాంగ్రెస్ మద్దతుదారులపై కేసులు పెట్టలేదు. బీఆర్ఎస్ బీజేపీల మీదనే కేసులు రాసిర్రు. మహిళలను పోలీసులను దారుణంగా కొట్టారు. లగాచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన రిపోర్ట్. చీఫ్ సెక్రటరీ డీజీపీకి నోటీసులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక వీళ్ళు చేసింది వాస్తవంగా అక్కడ మరి చాలా వరకు కూడా ఆ రోజు ఏదైతే పోరాటం చేస్తున్నారో చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొడంగల్ సంబంధించి నియోజకవర్గం ఈ కొడంగల్ నియోజకవర్గంలో 4 గ్రామాలు ఉంటాయి. రోటిబాండి తాండా ఒకటి, అదేవిధంగా పులికుంట తాండా ఒకటి, లగాచెర్ల ఒకటి, ఇంకొక చిన్న గ్రామాలు అంటే 4 గ్రామాలను కలుపుకొని కూడా పూర్తి మొత్తంలో అక్కడ మరి సుమారు 1200 ఎకరాల వరకు కూడా ఏదైతే మరి అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ కూడా పెడదామని ప్రభుత్వం ఆలోచించింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఏదైతే తొండలు గుడ్లు పెట్టేటువంటి ప్రాంతం అని కూడా మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిరు. దానికి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మరి ఇంత పచ్చగా ఉన్నటువంటి పొలాలను తొండలు గుడ్లు పెట్టేటువంటి ఆయన సంబోధిస్తున్నాడు. మరి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేనే కదా, ఇంత తొండలు గుడ్లు పెట్టేటువంటి ప్రదేశం అంటే
పరిస్థితులు ఎందుకున్నాయి, ఆయన ఫెయిల్ అయినని ఆయన ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు కదా అని అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్పారు. మొత్తానికైతే మరి దీనికి సంబంధించి 4 గ్రామాలకు సంబంధించి రైతులు అయితే ముక్త కంఠంతో మరి పోలీసులను కావచ్చు, రెవెన్యూ అధికారులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బందిని కావచ్చు అడ్డుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేసిరు. అక్కడ టెంట్లు వేసుకుని నిరాహార దీక్షలు కూడా చేసిరు. కేవలం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులకు మద్దతు తెలిపిన నేపథ్యంలో కేవలం బీఆర్ఎస్ నాయకులే దీన్ని రెచ్చగొడుతున్నారు. దీన్ని అంతా కూడా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకపోకనే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా మరి కల్పిత అంశాలు కూడా తీసుకొస్తున్నారని మరి వీళ్ళు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. మరి ఏదైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైతే రిపోర్ట్ బయట పెట్టిందో దాంతో మరి ఇన్ని రోజులు ప్రభుత్వం చెప్తున్నాయి అన్ని కూడా అవాస్తవాలే అన్నట్టు కూడా ఇక కళ్ళ కట్టినట్టు కూడా మనకు కనబడుతుంది. మరి వీళ్ళు ఎప్పటికి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఎప్పటికీ రైతుల ప్రభుత్వం, రైతుల రాజ్యం అని చెప్తుంటారు. మరి రైతులు సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఇంతవరకు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటే మరి ముఖ్యమంత్రి కావచ్చు, అంటే సొంత నియోజకవర్గం అంటే కొడంగల్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం, అక్కడ వాళ్ళు ఓట్లు వేస్తేనే ఈరోజు ఆయన మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి సీట్ను కూడా నిర్వర్తిస్తున్నప్పుడు మరి అక్కడ ప్రజలే ఆయనకు ప్రధానంగా వాళ్ళే ఇంపార్టెంట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు అన్నా అవునన్నా కాదన్నా కూడా వాళ్ళు ఒకవేళ ప్రజలు కనుక ఆయన గెలిపించకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ ఉంటుండే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, మాకు పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తాడు అని వీళ్ళు కలలు కానీ మరి ఆయన ఓటేసి గెలిపించుకున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో చాలా వరకు కూడా పర్యటన చేస్తలేడు, నియోజకవర్గాన్ని కూడా గాలి కొదిలేసిండు. ఇలాంటి ఏదైతే ఉన్నాయో కొడంగల్ సంబంధించి అంశాలు ఏవైతున్నాయో, ఎలాంటి ఉద్ఘాటనలు ఏవైతున్నాయో ఇవన్నీ చేస్తుండడం పట్ల కూడా కొడంగల్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సంబంధించి కూడా డిపాజిట్ కూడా రావని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మరి ఉన్న పరిస్థితుల్లో భాగంగా ఆయన వేరే నియోజకవర్గాన్ని కూడా చూజ్ చేసుకుంటున్నట్టు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా చాలా వరకు విశ్వసనీయ సమాచారం కూడా అందుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక రోటిబాండ తాండా అని ఒక ఏరియా ఉంటుంది. ఆ రోటిబాండ తాండాలో అయితే చాలా వరకు మహిళలకు సంబంధించి అర్ధరాత్రి 12 గంటలకు సంబంధించి మరి అక్కడ పోలీసు కూడా ఒక దగ్గర ఒక 60 నుంచి 100 వరకు వెహికల్లో వచ్చి మొత్తం కూడా అక్కడ ఆ రోడ్డుబండ తండలో తిప్పి కొడితే ఒక 20-30 ఇండ్లు ఉన్నాయి. ఆ 20-30 ఇండ్లకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఒక ఏదో టెర్రరిస్టులు దొరికితే ఏ విధంగా చుట్టుముడతారో ఆ విధంగా చుట్టుముట్టి ఇంట్లో అంటే ఇళ్ళకు సంబంధించి ఏదైతే మన గడీలు ఉంటాయో గడీలు డోర్లు కూడా పూర్తి మొత్తంలో పగలగొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళను బెదిరించి బయటికి పడేసి మీరు వాళ్ళు ఎక్కడున్నారో చెప్తారా, లేకపోతే మిమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తాం, లేకపోతే మిమ్మల్ని కొడతాం, మీ మీద కేసులు వేస్తాం అని చాలా వరకు బెదిరించి ఆడవాళ్ళని అయితే చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని ఎక్కడైతే ఆడవాళ్ళని ముట్టుకోకూడదు అక్కడ ముట్టుకొని వాళ్ళ పట్ల చాలా వరకు దుసురుగా వివరించినట్టు కూడా చెప్తున్నారు. మరి కరెంటు అర్ధరాత్రి 12 గంటలకు కరెంటు తీసేసి పోలీసులు పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? మరిగా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళ పరిస్థితి ఏంటంటే పాపం వాళ్ళు వాస్తవంగా చాలా వరకు అమాయకులైనటువంటి ప్రజలను మరి ఎవరు దొరికినా కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేయడం, కేసులు పెట్టడం, జైలుకు పంపించడం. అక్కడ ఉన్నటువంటి చాలా ఇంట్లో కూడా మేము చూసినాం మగవాళ్ళు అయితే అడవిలోకి వెళ్ళి జాక్కున్నారట. అంటే ఇండ్లలో ఉంటే పోలీసులు పట్టుకుపోతారనే భయంతో అడవులలో పోయి జాక్కునే పరిస్థితి అక్కడ నెలకొన్న పరిస్థితులు అయితే చాలా వరకు కళ్ళకు కట్టినట్టు కూడా కనబడ్డది. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి వ్యతిరేక పనులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం కూడా అతి త్వరలో చవి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఏదైతే జాతీయ మానవ హక్కుల సంఘం సంబంధించి కూడా ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇక చెంపచెట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి సంబంధించి ఏం చేస్తాడు ఈయన రైతుల ప్రభుత్వం, ఇక రైతులకు సంబంధించి మరి మేమేమని చెప్పినా అనేక సందర్భాలు చెప్పిండు రుణమాఫీ పూర్తి మొత్తంలో చేసినామని చెప్తున్నాడు. మరి మీకు సంబంధించిన ఎమ్మెల్యేలే మరి పూర్తి మొత్తంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడ కూడా మరి మేము చాలా వరకు గ్యారెంటీలు ఇచ్చాం కూడా ఎక్కడ కూడా మరి
మరి ఇంప్లిమెంటేషన్ కాకపోవడంతో రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు మేము ఎక్కడికి పోయినా కూడా అడ్డుకుంటున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ముఖం చూపెట్టుకోలేకపోతున్నాం అని కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా మొరుపెట్టుకున్న సందర్భం. ఇక ఆఫ్ కెమెరాలో చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుందని మేము ప్రజలకు చెప్పినాం, కానీ ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వం వచ్చింది, మేము అధికారంలో ఉన్నాం, కానీ మరి మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం అని కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతవరకు అయితే ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక నిన్న జరిగినటువంటి ఒక సభలో, నిజామాబాద్లో జరిగినటువంటి సభలో అక్కడ ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ పాల్గొన్నారు. మరి అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పంట నష్ట పరిహారం చెల్లించాలి, ఇక బోనస్ కూడా ఇంకా అందించలే, మమ్మల్ని క్షమించండి, తొందరలోనే రైతు ఖాతాల్లో వేస్తాం. నిజామాబాద్ రైతు సభలో మంత్రులు రైతులు వరి పంట వేయొద్దు, పామాయిల్ తోటలే వేయాలి, నీళ్లున్నాయని వేస్తే మీకే నష్టం, రైతుల కోసం అష్ట కష్టాలు పడుతున్నాం, రుణమాఫీకి 33 కోట్ల ఖర్చు, రూపాయలు 2 లక్షల లోపు రుణమాఫీ కాలేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఇక వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈయన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి. ఈయన ఎక్కడ చేరిపోయినా కూడా మేము 2 లక్షల లోపు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అందిస్తున్నాం, రైతు బోనస్ కూడా ఇస్తున్నాం, రైతులు కూడా పూర్తి మొత్తంలో సంక్షేమంగా ఉన్నారు, ఇది రైతుల ప్రభుత్వమే అని ప్రతి స్టేజ్ మీద కూడా చెప్తుంటాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరో ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్ష ఎమ్మెల్యే కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే వీళ్ళకు అడిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. మాకు మరి రైతులకు ఇక్కడ ఏమంటున్నాడు, రైతులకు సంబంధించి మరి ఇంకా నష్టపరిహారం అందించలే అంటే, ఎందుకంటే గత కొద్ది రోజులుగా అకాల వర్షంతో చాలా వరకు కూడా ధాన్యాలు కూడా పూర్తి మొత్తంలో తడిచి ముద్దలైనాయి. అదేవిధంగా చూసుకుంటే పంట పొలాలు కూడా మొత్తం కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. మా నష్టపరిహారం అందించలే, ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నాడు. ఇక బోనస్ కూడా ఇంకా అందలే అని కూడా చెప్తున్నాడు. ఎవరోగా చెప్పేది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే. ఇక మమ్మల్ని క్షమించండి, తొందరలోనే రైతు ఖాతాలో వేస్తాం అంటే తప్పు చేసినామని ఒప్పుకున్నాడు కుల్ల రైతు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను కూడా చూపెట్టే ప్రయత్నం చేసిండు. ఇక వరి పంటను కూడా మీరు వేయద్దు, పంటని అంటే నీళ్ళు ఏవైతుంటే అవి అందట్లేదు, సాగునీరు అందట్లేదు, కాబట్టి మీరు వరి పంట వేయద్దని చెప్తున్నాడు. మరి అప్పుడు చెప్పినటువంటి ఏదైతే కొన్ని అప్పుడు ఉన్నటువంటి నాయకులు, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వరి పంట వేయకండి, వేరే ప్రత్యామ్నాయ పంటలు కూడా పండించాల్సిన అవసరం ఉన్నది, అందరూ వరి పంట మీదనే ఆధారపడితే రైతులు అంత ఇబ్బందులకు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అక్కడ చాలా వరకు కూడా ఏదైతే బియ్యం కావచ్చు, ఇంకా వ్యవసాయం అంటే వరికి సంబంధించి కూడా ధాన్యాలు అక్కడ చాలా వరకు నిల్వలు ఉన్నాయి, కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటలు చూసి అవి వేస్తే పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా మన రైతులకు సంబంధించి కూడా అభివృద్ధి అవుతుంది అన్న రోజు ముఖ్యమంత్రి చాలా వరకు చెప్తే, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు ప్రతిపక్ష నేతలు ఏం చేసిరంటే, కేసీఆర్ వరి పంటలు వేయద్దు అన్నాడు, వరి దండుగా అన్నాడు, వరి వేస్తే ఎండుడే అని చెప్పిండని పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు. మరి రైతులను కూడా చాలా దారుణంగా మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంది, రైతులకు ఏది వరేయకండి, నీళ్ళు అందేటట్లేవు, మేము నీళ్ళు ఇచ్చేటట్లేవు, ఎక్కడ కూడా సాగునీరు అందే పరిస్థితులు లేవు, వావులన్నీ ఎండిపోతున్నాయి, చెరువులన్నీ కుంటలు కూడా పూర్తి మొత్తంలో మాయమైపోతున్నాయి, ఒకటి దిక్కు కబ్జాలు అవుతున్నాయి, మరో దిక్కు ఎక్కడ కూడా కాలువలలో నీళ్ళు వస్తలేవు, వరి పంట వేయకండి, నష్టపోయే అవకాశాలు ఉంటాయని ఇక స్వయానేది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు. మరి ఇప్పుడు మీరు ఎక్కడ పెట్టుకుంటారు ముఖం? ఇక ఇప్పుడు మీరు ముఖం ఎక్కడ పెట్టుకోవాలంటారు? మీరు ఈ ప్రజలకు ఏం చెప్తారు? ఇదేసేపు రైతులకు రైతు పండుగలని, రైతులు ఉత్సవాలని పెద్ద ఎత్తున మన మహబూబ్ నగర్ జిల్లాలో చాలా వరకు మరి మీరు పెద్ద ఎత్తున ప్రకటనలు చేసిరు, మరి పెద్ద ప్రచారాలు చేసుకున్నారు, ఆర్భాటాలు చేసిరు. మరి రైతులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఇట్లాంటి అంశాలు ఉంటాయో ఇక ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే వీళ్ళకి బుద్ధి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతులకు ప్రభుత్వం చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని రైతు మహోత్సవ సభ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. చాలామంది రైతులు 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నా కూడా రుణమాఫీ కాలేదు, వాళ్ళందరి లిస్టును ప్రభుత్వానికి పంపించాం, మీకు కూడా లిస్టు అందజేస్తాం, వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని కోరుతున్నాను అంటూ తెలిపారు. ఎమ్మెల్యే రుణమాఫీ కాలేదని చెప్పడంతో చప్పట్లు కొట్టి నిజంగానే కాలేదని రైతులు చెప్పారు. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు,
ఇంకా మనం చేయలేదు. ఖచ్చితంగా ఎవరెవరు అవుతున్నారో వాళ్ళందరి లిస్టు కూడా పంపిస్తాం. రుణమాఫీ చేయాల్సిన అవసరం మన మీద ఉందని మరి కాంగ్రెస్ పార్టీకి ఉందిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి అయితే మరి అక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పూర్తి మొత్తంలో హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టిరు. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఏవైతుంటాయో వాళ్ళ సభల మీదనే వాళ్ళ సొంత పార్టీ నేతలే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికీ ప్రతిపక్షాల మీద ఏడుస్తుంటారు కానీ మరి కాంగ్రెస్ పార్టీలోనే చాలా వరకు కూడా మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. ఇక గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినాం. కాంగ్రెస్ పార్టీ అంటే వాస్తవంగా మరి వీళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఉండొచ్చు కానీ ప్రజలు ఎంతసేపు ఓపిక పట్టు ఉండరు కదా. మరి వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మరి అమలు చేయలేదు. 15 నెలల కాలం అయిపోయింది. మీరు హెలికాప్టర్లలో తిరుగుతారు, మీరు మంచి అంగు ఆర్భాటాలు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు, మీకు కావాల్సినవి అన్నీ మీరు తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేస్తలేరని ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు దొరికిన కాడాలు అడుగుతూనే ఉన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ చెందిన ఏదైతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా మరి ఇంకెన్ని రోజులు మేము తిరగగలుగుతాం ఇట్లా. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రాము ఎంత పోలీస్ కట్టడి చేసినా, ఎంతమంది నోలు ముంచినా కూడా ఎక్కడో ఒక కాడనైతే వ్యతిరేకత అనేది తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మేము తట్టుకోలేకపోతున్నామని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే మరి పెద్దలు ఉంటారో వాళ్ళకు మొరబెట్టుకున్నటువంటి కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నదో ఆమె కూడా మీనాక్షి నటరాజన్ కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కూడా మరి లెటర్లు రాస్తున్నారంట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తలేడు, చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి, మేము గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలకు ముఖాలు చూపెట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు ఇస్తున్నటువంటి గ్యారెంటీలు అమలు చేయలేదు, మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిరు, ఈరోజు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మరి ఉరికిస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదనతోటి మరి ఉత్తరాలు కూడా రాస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా చాలా అచ్చిన కొత్తంలో ఆమెకు మరి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసి మరి ఆమె వర్క్ చేస్తుందా, మరి గ్రౌండ్ లెవెల్లో ఏమన్నా చేంజ్ వచ్చిందా అంటే మొత్తానికైతే శూన్యం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అంటే దీపాదాస్ మున్షి ఒక స్టైల్, ఈమె ఒక స్టైల్ తప్ప మరి వచ్చిన వ్యత్యాసం అయితే ఇక్కడ ఏం కనబడట్లేదు. అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మీనాక్షి నటరాజన్ చాలా వరకు కూడా హైప్ క్రియేట్ చేసుకున్నది, ఇక పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదని అయితే మనకు అర్థమవుతుంది. కానీ ప్రజల్లో కూడా చాలా వరకు కూడా ఆమె వెళ్ళట్లేదు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే మరి మీటింగ్స్లో ఆమె ఇన్వాల్వ్ అవుతుంది తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా ఇవి కూడా మరి హైకమాండ్ కూడా తెలియజేస్తలేదు అనేది కూడా తెల్లమవుతున్న పరిస్థితులు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వాక్యాలు ఏవైతున్నాయో అవి చాలా వరకు దుమారం అయిపోయినాయి. ఎందుకంటే నేను ఒక అంశం ఏం చెప్పిండంటే ఒక విషయం చెప్పింది ఏంటంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా దీని మీద స్పందించి తక్షణమే రైతులందరూ కూడా ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన మీద ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయన డిమాండ్ చేయాలి. ఎందుకంటే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఈరోజు ఆయన అవమానకరంగా మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే ఆంధ్రాకు చెందినటువంటి రైతులే తెలంగాణకు వ్యవసాయం నేర్పిరాట. ఇది ఎక్కడన్నా ఉన్నదా? తెలంగాణలో మా తాతల నుంచి వ్యవసాయాలు ఉన్నాయి. మరి ఆంధ్రలో చెప్పుడు వ్యవసాయం నేర్పిరో ఈయన ఎప్పుడు చూసిండో తెలియదు. ఈయనకు మరి తెలంగాణ హిస్టరీ తెలుసో తెలియదో మనకు తెలియదు. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది హిస్టరీకి సంబంధించిన అంటే లెక్చరర్స్ కూడా పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది. ఇక మరి ఇక్కడ ఒకసారి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఎంత గలీజ్గా ఉన్నాయంటే ఒకసారి చూడాలి. ఆంధ్ర రైతులే వ్యవసాయం నేర్పిరు. ప్రకాశం, కృష్ణా, గుంటూరు వాళ్ళు 1923లో వచ్చి పంటలు వేశారు. ఇక కాంగ్రెస్ నిజాం సాగర్ కట్టడం వల్లే వాళ్ళు వచ్చారు. నిజామాబాద్ రైతు సభలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రానున్న రోజుల్లో హామీలు అమలు చేస్తామని వెల్లడించినట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక మరి వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నిజామాబాద్ జిల్లాలో రైతులకు సంబంధించి మహోత్సవాలు కూడా ఏర్పాటు చేశారు. రైతులను మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే హామీలు లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు అవన్నీ కూడా చెప్పడం పక్కన పెట్టి రైతులకు చేస్తామన్నటువంటి పనులు కూడా పక్కన పెట్టి మరి అక్కడ ప్రభుత్వం పూర్తి మొత్తంలో మరి ఒక సభ పెట్టింది కాబట్టి రైతులు కూడా కొంతవరకు ఏంటంటే ఆశతోటి ఉంటారు. మాకు ప్రభుత్వం ఇంకేమైనా చేస్తుంది కావచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మరి పక్కనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది, దానికి సంబంధించి ఇంకేమైనా నీళ్ళు రిలీజ్ చేస్తారో లేకపోతే ఇంకేమన్నా
ఏమన్నా వీళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా కట్టేటువంటి ఏమైనా పరిస్థితులు ఉంటాయో, లేకపోతే రైతులకు ఇంకేమన్నా హామీలు ఇస్తారో. మరి నిజామాబాద్ సంబంధించి కూడా ఇంకా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. చాలా వరకు పసుపు సంబంధించి కూడా ఫ్యాక్టరీ పూర్తి మొత్తంలో కాలేదు. మరి దానికి సంబంధించి ఇంకేమన్నా హామీలు ఇస్తారో అని చాలా వరకు ఆశలతో ఉంటే మరి వీళ్ళు ఆశలన్నీ పక్కన పెట్టండి. కాకపోతే పూర్తి మొత్తంలో రైతులే తెలంగాణలో లేరన్నట్టయితే వీళ్ళు మాట్లాడారు. ఎవడో ఆంధ్ర నుంచి వచ్చాట తెలంగాణకి అట 1923లోనట ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణకి వచ్చాట వ్యవసాయం నేర్పిరట. అంటే తెలంగాణ వాళ్ళంతా ఆంధ్రలో నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితులు ఉన్నారు. అంటే వీళ్ళు చూస్తే ఉమ్మడి పాలనను తలదన్నే విధంగా వీళ్ళు పాలిస్తున్నారు. ఎంత అవమానకరం అంటే రైతులకు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎవడో వచ్చి మనకు నేర్పిండట వ్యవసాయం అనేది. ఆంధ్రుడు వచ్చి మనకు నేర్పితే వ్యవసాయం నేర్చుకున్నాం. అప్పటిదాకా కూడా మనం అన్నం తినలే, వ్యవసాయాలు చేయలే, వడ్లు పండించుకోలే. మనం అంతా గడ్డి తిని బతికినామా? అంతకుముందు 1923కు ముందు మనం గడ్డి తిని బతికినామా, లేకపోతే ఇంకేమన్నా తిని బతికినామా? అంటే వాళ్ళు వచ్చి వ్యవసాయం నేర్పించి వాళ్ళు పంటలు పండించినాక గప్పుడు తినుడు స్టార్ట్ చేసిరా 1923 ముందు అంటే ఏం తినలే. వీళ్ళు వచ్చినాకనే మనం అన్నం తినుడు స్టార్ట్ చేసినామా? ఎంత అవమానకరం అంటే ఇట్లాంటి మాటలు. ఒకసారి మాట్లాడే ముందట తెలంగాణకు సంబంధించి మరి పరిస్థితులు ఏ విధంగా ఉండే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రాజకీయాలు చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్సుఖ్ నగర్లో విమానాశ్రయం ఉన్నా అంటాడు, లేకపోతే తెలంగాణను హైదరాబాద్ను ఆదుకొని 3 సముద్రాలు ఉన్నాయి అంటాడు. వీళ్ళకు ఒక హిస్టరీ తెలియదు, చుట్టూ భౌగోళిక పరిస్థితులు తెలియదు, అసలు ఏం తెలియదు వీళ్ళకు. ఏం తెలుసు? రాజకీయం తెలుసు. రాజకీయం కూడా మరి చాలా వరకు మరి మంచి రాజకీయం తెలియదు వీళ్ళకు. ఒక నిర్దిష్టమైన రాజకీయం తెలియదు వీళ్ళకి. ఏం తెలుసు అంటే ప్రతిపక్షాల మీద దుమ్ము తీసిలా వాడేయాలి అంతే. వీళ్ళకంటే ఇంకా నన్ను అడిగితే 10th క్లాస్ పిల్లల్ని అడిగితే వాళ్ళు మంచిగా చెప్తారు. ఇంకా తెలంగాణ జియోగ్రఫీ అయినా తెలంగాణ హిస్టరీ అయినా వాళ్ళు చాలా వరకు వివరించే ప్రయత్నం చేస్తారు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరో కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 రోజులు క్లాసులు తీసుకుంటే బాగుంటుంది. మీరు అంతా కలిసి మీ కాంగ్రెస్ నాయకులంతా తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు, తొలిదశ ఉద్యమం ఎప్పుడు, తెలంగాణ ఎవరు పాలించారు, హైదరాబాదు మరి సపరేట్ దేశంగా ఉండేనట అదంతా నిజమేనా, ఇవన్నీ తెలుసుకున్నాక ఒకసారి మీరు ఒక కన్క్లూజన్కి వచ్చినాక మీరు ఇలాంటి సభలు మరి వేదికలు ఏర్పాటు చేయండి. ప్రజలు కూడా ఇట్లాంటి సహించరు. వాళ్ళు ఒకవేళ ఇంత రకంగానే మీరు ఇంకో సభలో కూడా ఇట్లనే మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. వాళ్ళే ఎదురుదాడి తిరిగే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక దీనికి సంబంధించి మరి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా మరి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. పిసిసి అధ్యక్షుడు తెలియకుంటే తెలుసుకోవాలి, ఎవరు తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్పలే, ఇక్కడి వనరులు చూసి బ్రతకడానికి వలస వచ్చారు, తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అవమానించడమే అన్నట్టు కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే తెలిపారు. ఇక తెలంగాణకు సంబంధించి వ్యవసాయం నేర్పింది ఎవరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే అనేక సంవత్సరాల కిందటి నుంచే వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇక్కడ తెలంగాణలో కుటుంబాలు కూడా దాని మీద తెలంగాణలో వ్యవసాయం రంగం మీదనే స్థిరపడ్డటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటివి చేయడం వల్ల ప్రభుత్వం సిగ్గుచేటుగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ ఎగుమతుల కోసం డ్రై పోర్టు ఏర్పాటు, జపాన్లో ఎక్స్పో 2025లో పాల్గొన్న రేవంత్ బృందం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఈ 5 ఏళ్ల కాలంలో, అంటే 5 ఏళ్లలో ఆల్రెడీ 16 నెలలు అయిపోయినాయి, ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రం మిగిలి ఉన్నాయి. మరి 3.5 సంవత్సరంలో అయ్యేటువంటి పనులు కూడా ఇవి కూడా వీళ్ళు పెట్టుకోవట్లేదు. అంటే సుమారు 5 నుంచి 10 ఏళ్ళు టైం పట్టేటువంటి పనులే వీళ్ళు మొదలు పెట్టుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. వీళ్ళ ఆలోచన లేకుండా మరి ముందుకెళ్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే విదేశీ ప్రయాణాలు ఉన్నాయో అవన్నీ కూడా విలాస ప్రయాణాలుగానే మనం అభివర్ణించవచ్చు. మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇటు అంతకుముందు పోయినటువంటి దావోస్ పర్యటన కావచ్చు, ఇప్పుడు వెళ్ళినటువంటి జపాన్ పర్యటనలో కూడా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే మరి మాటల రూపకంగానే కోట్లు దాటినాయి, ఇక చేతకాల రూపకంగానే ఇటుక వేర్చింది ఎక్కర్లేదు. చేతలలో ఎక్కడ కూడా ఇటుక వేర్చింది ఎక్కర్లేదు. వీళ్ళు కేవలం ప్రకటనల కోసమే మరి పర్యటనలు చేస్తున్నట్టయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఏదైతే మరి ఉపాధి కల్పిస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్తూ లక్షల కోట్ల ప్రజాధనాన్ని కూడా డబ్బులు లేవంటూనే దుర్వినియోగం చేస్తూ అప్పులు రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇక ఏసీబీ వాళ్ళలో ఒకే రోజు 6 అధికారులు
బిగ్ టీవీ రిపోర్టర్ అరెస్ట్. మనుగురు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు. పట్టుబడ్డ రిపోర్టర్ గోపి, సిఐ సతీష్ కుమార్. లక్ష ఇస్తుండగా పట్టుబడ్డ ఇక ఏసీబీ, పట్టుకున్న ఏసీబీ నిజామాబాద్ మేడ్చల్ జనగాంలో అధికారుల అరెస్టు. ఇక బిగ్ టీవీ రిపోర్టర్ సంబంధించి మరి ఇక్కడ అయినా అరెస్ట్ అయినట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. మరి దీనికి సంబంధించి ఏమైంది ఒక్కసారి చూద్దాం. అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కారు. ఒక్కరోజు పలు ప్రాంతాల్లో 4 ప్రభుత్వ ఆఫీసర్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సిఐ, జనగామ జిల్లా చీల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పంచాయతీ సీనియర్ అసిస్టెంట్, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా నాచారం మున్సిపల్ డిఈ రఘు ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యారు. అంటే దీనిలో ఏదైతే బిగ్ టీవీ సంబంధించి రిపోర్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా చూడొచ్చు. మరి మనం చూస్తూనే ఉన్నాం, కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు సపోర్ట్ చేసేటువంటి కొంతమంది కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అవినీతిలో చాలా వరకు కూడా పాల్గొంటున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో ఏదైతే ఏసీబీ అధికారులకు చాలా వరకు కూడా పట్టుబడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే 20% కమిషన్లో భాగంగా బలైతున్నది మాత్రం కేవలం ప్రభుత్వ అధికారులే. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించి కావచ్చు, మరి ఏదైతే నాయకులకు కట్టుబడి పనిచేస్తే, తొత్తులుగా పనిచేస్తే మాత్రం ఎప్పటికైనా కూడా, ఇప్పుడే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏదో ఒక రోజు, గతంలో ఏదైతే కొంతమంది ఐఏఎస్లు కూడా ఇరుక్కున్న దాఖలాలు కూడా చూసినా మీరు కూడా రానున్న రోజుల్లో ఇలాంటి ఖచ్చితంగా కూడా మీ మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు కూడా ఆలోచించి ప్రభుత్వాన్ని కాదు పనిచేయాల్సింది, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు జీతాలు భత్యాలు ఇస్తే మీరు బతుకుతున్నారు. సో ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను కావచ్చు, లేకపోతే ఇతర పథకాలు ఏవైతుంటే అవన్నీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, మీ విధులు నిర్వర్తించాలి. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రజాప్రతినిధుల వాళ్ళ మాటలు విని కనుక మీరు ముందటికెళ్తే ఎప్పటికైనా కూడా మీరే బలవుతారు. వాళ్ళంతా 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు మూటలు చదువుకొని వెళ్ళిపోతారు. ఎప్పటికైనా ఎండ్ ఆఫ్ ది టైం బలయ్యేది మాత్రం అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా పనిచేస్తే బాగుంటుంది.